వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల జూలై నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం ఆగస్టు 2 సాయంత్రం 6 గంటల సమయానికి అయితే చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల జూలై నెల జీతాల్లో భాగంగా ఉద్యోగులకు సంబంధించి దాదాపు ఒక 60-70% అయితే జీతాలు జమ కావడం జరిగింది. ఇక పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే 50-60% అయితే పెన్షన్లు జమ కావడం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే నిన్నటి రోజున దాదాపుగా పెన్షన్లకు సంబంధించినటువంటి బిల్లులన్నీ కూడా ఈకుబేర్లోకి వెళ్ళి వాటికి బ్యాచ్ నెంబర్లు అలాట్మెంట్ కావడం జరిగింది. సాధారణంగా బ్యాచ్ నెంబర్లు 0తో మొదలవుతాయి. తర్వాత ఒక 10 నిమిషాల్లో పూర్తి స్థాయిలో బ్యాచ్ నెంబర్లు అలాట్ అవుతాయి. ఈ విధంగా పూర్తి స్థాయిలో బ్యాచ్ నెంబర్లు అలాట్ అయిన ఒక 15 నిమిషాల్లో పెన్షన్లు అయితే అదేవిధంగా జీతాలు అయితే జమ కావడం జరుగుతుంది. కానీ మిత్రులారా, ఈసారి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఇక్కడ ఈకుబేర్లోకి వెళ్ళి బ్యాచ్ నెంబర్లు అలాట్ అయిన తర్వాత మరలా బిల్లులు అయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ చూపిస్తున్నాయి. చాలామంది మన మిత్రులు అడుగుతున్నారు, ఇవి మన గవర్నమెంట్ దగ్గర ఫండింగ్ లేకపోవడం వల్లే ఆ విధంగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లోకి వచ్చాయి అని అంటున్నారు. అయితే మిత్రులారా, వాస్తవానికి గవర్నమెంట్ దగ్గర కనుక ఫండింగ్ లేకపోతే అవి ఆర్బీఐ ఈకుబేర్కి రావు, బ్యాచ్ నెంబర్లు అలాట్మెంట్ కావు. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఫస్ట్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో నుంచి బ్యాచ్ నెంబర్ అలాట్మెంట్ అయ్యి మరలా బ్యాచ్ నెంబర్లో నుంచి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్కి వచ్చి అక్కడి నుంచి మరలా కూడా బ్యాచ్ నెంబర్లు అలాట్మెంట్ అవుతున్నాయి, గమనించగలరు. కాబట్టి ఇది టెక్నికల్ ప్రాబ్లం వల్లనే ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి ఈ టెక్నికల్ ప్రాబ్లం ఎప్పుడైతే సాల్వ్ అవుతుందో అప్పుడే, అనగా ఈరోజు రాత్రికి కానీ రేపు ఉదయానికి కానీ ఆ సమస్య ఎప్పుడైతే సాల్వ్ అవుతుందో అప్పుడు ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి మిగతా ఈ జీతాలు కానీ ఈ యొక్క పెన్షన్లు కానీ పూర్తి స్థాయిలో జమ అవుతాయి. ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి తాజా సమాచారం. తాజా సమాచారం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రమేష్ ఆన్లైన్.